హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మూవీ మ్యాక్. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఒక మంచి నావెల్ గురించి చెప్పబోతున్నాను. సో ఆ నావెల్ నేమ్ ఏంటంటే సోల్జర్స్ గర్ల్ బై స్వప్నిల్ పాండే గారు. ఈ నావెల్ నేమ్లోనే అర్థమైపోతుంది ఇది ఒక సోల్జర్కి రిలేటెడ్గా, ఒక ఆర్మీకి రిలేటెడ్గా ఉన్న నావెల్ అని. ఈ బుక్ గురించి వర్ణించడానికి అన్నిటికంటే ముందుగా నేను ఒక స్టేట్మెంట్ చెప్పాలనుకుంటున్నా. బీయింగ్ ఏ సోల్జర్ ఈజ్ డిఫికల్ట్, బట్ బీయింగ్ ఏ సోల్జర్స్ వైఫ్ ఈజ్ మచ్ మోర్ డిఫికల్ట్. సో ఈ మాట నిజం అని ఈ బుక్ ప్రూవ్ చేసింది. అండ్ ఈ బుక్లో ఉన్న స్టోరీ కనుక వింటే, చదివితే ఖచ్చితంగా నేను చెప్పిన ఈ మాట నిజం అని అందరూ ఒప్పుకుంటారు. నాట్ ఓన్లీ బీయింగ్ ఏ సోల్జర్స్ వైఫ్, బట్ ఆల్సో బీయింగ్ ఏ సోల్జర్స్ ఫ్యామిలీ మెంబర్, సోల్జర్స్ లవర్, ఏ గర్ల్ ఫ్రెండ్, ఏ ఫ్రెండ్, ఆల్సో మచ్ మోర్ డిఫికల్ట్. I never thought of that being a soldier's wife is such a difficult thing. But after reading this novel, my answer is yes. Being a soldier's wife is much more difficult than being a soldier. The author of this book want to describe that how it would be of being a soldier's wife or a girlfriend. ఈ బుక్లో ఒక కామన్ కాలేజ్ గ్రాడ్యుయేటెడ్ గర్ల్ అనన్య గురించి చెప్తారు. అనన్యకి కాలేజ్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న ఒక పెళ్లి సంబంధం చూస్తారు. కానీ తనకు ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. సో అందుకని చెప్పి ఆ వ్యక్తిని కలిసి తనంటే ఇష్టం లేదు, తను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పాలనుకుంటుంది. అతని పేరు ఆకాష్. సో అనన్య తన కెరీర్ని చూస్ చేసుకోవడం కోసం ఒక సిటీలో సెటిల్ అయింది. అనుకోకుండా ఆకాష్ కూడా అదే సిటీలో పోస్టింగ్ పడింది. ఆకాష్ ఒక ఆర్మీ పర్సన్. సో అందుకని ఆకాష్ని వెళ్ళి మీట్ అయ్యి తనకి ఈ పెళ్ళి వద్దు అని చెప్పాలనుకుంటుంది. కానీ ఆకాష్ని చూసిన మరుక్షణమే అనన్య తన లుక్స్ని ఇష్టపడుతుంది. అలా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది. ఇద్దరు సేమ్ సిటీలో ఉండటం వల్ల వాళ్ళిద్దరు రోజు మీట్ అవ్వటం, అండ్ ఆకాష్ తన క్వార్టర్స్కి అనన్యాని తీసుకెళ్ళటం, అండ్ రోజు అనన్యాని డ్రాప్ చేయటం, ఇద్దరు కలిసి రోజు బయటికి వెళ్ళటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. అండ్ దే ఫ్రెండ్షిప్ టర్న్ ఇన్ టు లవ్. అండ్ యు నో వాట్, యు నెవర్ ఫాల్ ఇన్ లవ్, యు ఆల్వేస్ రైజ్ ఇన్ లవ్. అలా వాళ్ళ లవ్ జర్నీలో అనన్య ఆకాష్ ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవుతుంది. సో వాళ్ళతో కలిసి పార్టీస్కి వెళ్ళటం, టైం స్పెండ్ చేయడం కూడా చేస్తూ ఉంటుంది. ఆకాష్ ఒక ఆర్మీ పర్సన్ కాబట్టి తను ఒక మిషన్ మీద వార్కి వెళ్ళాల్సి వచ్చింది. తనతో పాటు తన ఫ్రెండ్ అనంతను కూడా వెళ్తాడు. అనన్య ఆకాష్ పెట్టే ఈమెయిల్స్ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉండేది. తను ఈమెయిల్స్ రాస్తూ ఉండేది. ఆకాష్ రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉండేది. తర్వాత కొన్ని రోజులకి అనంత్ వార్ నుంచి తిరిగి వస్తాడు. బట్ ఆకాష్ మాత్రం తిరిగి రాడు. ఆకాష్ ఇంకా ఎందుకు తిరిగి రాలేదు అని అనంత్ని అడిగితే ఆకాష్ చనిపోయాడు అని అనంత్ చెప్తాడు. ఆ మాట విన్న అనన్యకి ఏం చేయాలో అర్థం కాదు. తన లైఫ్ మొత్తం ఆకాష్తో ఊహించుకుంది. ఆ తర్వాత తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. బట్ ఆఫ్టర్ సమ్ డేస్, at that time, Ananya felt that how difficult of being a soldier's wife or a girlfriend. After few days, to be surprised, Akash is back. He is alive. He is not dead. This is how the story ends. At the end of the novel, the author writes a sentence that is, everything will be okay at the end. If it is not okay, then it is not the end. I hope you guys like this video. సో ఈ నావెల్ గురించి సాఫ్ట్ కాపీ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.